వెల్కమ్ టు కపిల్ చిట్స్. దిస్ ఈజ్ కపిల్ చిట్స్ అడ్వైజర్ దుంపరాజు. ఈరోజు మనం మాట్లాడుతున్న టాపిక్ ఏంటంటే తొందరగా చిట్ లిఫ్ట్ చేసుకోవడం సాధ్యమా అన్న టాపిక్ గురించి ఈరోజు డిస్కస్ చేసుకుందామండి. కపిల్ చిట్స్ మనకు ఆల్రెడీ తెలిసిందే, 45 ఇయర్స్ నుంచి మనకు ట్రస్ట్ సర్వీస్ అందిస్తున్నటువంటి చిట్ ఫండ్ కంపెనీ. ఓన్లీ చిట్ ఫండ్ రంగంలోనే కాకుండా కపిల్ ప్రాపర్టీస్ అండ్ కపిల్ హోమ్స్ అండ్ కపిల్ హెల్త్ క్లబ్ అండ్ హెచ్ఎంటీవీ, హన్సిండ్, ఈ విధంగా చాలా రంగాల్లో ఉన్నటువంటి గ్రూప్ ఆఫ్ కంపెనీ మన కపిల్ గ్రూప్ అండి. సో కపిల్ గ్రూప్లో మనకేందంటే కస్టమర్ల సౌకర్యార్థం ఆన్లైన్ సిస్టమ్ తీసుకురావడం జరిగిందండి. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి మనకేందంటే 1,00,000 నుంచి 1 CR వరకు ఎవ్రీ మంత్ మనకేందంటే చిట్స్ అనేది అందుబాటులో ఉండడం జరుగుతుంది. సో ఇవన్నీ ఉండటం మనకు యాప్ ద్వారా మన పేమెంట్స్ అయినా, యాక్షన్స్ అయినా యాప్ ద్వారా మనకి ఈజీగా, సులభంగా మనకేందంటే ఇప్పుడు చిట్స్ అనేది మనం అందులో యాక్షన్స్ పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే తొందరగా చిట్ లిఫ్ట్ చేసుకోవడం సాధ్యమా అన్న టాపిక్ గురించి ఈరోజు డిస్కస్ చేసుకుందామండి. సో దీనికేందంటే మనకు దాదాపు ఏంటంటే 25 మంత్స్, 30 మంత్స్, 40 మంత్స్, 50 మంత్స్ ఈ విధంగా మనకేందంటే ఆప్షన్స్ ఉన్నాయండి. ప్రతి ఏంటంటే 25, 30, 40, 50 ఈ టైప్స్‌లో మనకేందంటే చిట్స్ పీరియడ్స్ ఉండడం జరిగింది. సో ఫస్ట్ ఏ చిట్స్ అయినా సరే మనకు షార్ట్ టర్మ్‌కి వచ్చేసి మనకు 5 మంత్స్, 6 మంత్స్, 40 మంత్స్ ఆ విధంగా వచ్చినప్పుడు 8 మంత్స్, సో 50 మంత్స్‌కి వచ్చేసినప్పుడు 1 ఇయర్ వరకు కూడా మనకేందంటే ఫస్ట్‌లో స్పిన్నింగ్ సిస్టమ్ ఉంటుంది. సో ఎందుకంటే మనకేందంటే స్పిన్నింగ్ సిస్టమ్ ఫస్ట్ నుంచి మనం డ్రా పెట్టేస్తే సేవింగ్ కస్టమర్లకు ప్రాబ్లమ్ అవుతాయి. కొన్నిటి కూడా కొన్ని మంత్స్ కూడా మనకు లాక్ పీరియడ్ లేకపోతే ఏమైందంటే మనకు సేవింగ్ కస్టమర్లకి ఏంటంటే టోటల్‌గా డివిడెండ్ కానీ అది మనకు వర్కౌట్ కావాలి. రూ. 1 కంటే లోపుగా వర్కౌట్ కావాల్సి ఉండదు స్టార్టింగ్‌లో చూసుకున్నట్లయితే. సో దానికోసం ఏందనంటే ప్రతి చిట్టీలో కూడా ఏదైనా మనకు స్టార్టింగ్‌లో స్పిన్నింగ్ సిస్టమ్, డ్రా సిస్టమ్ తీసుకురావడం జరిగింది. సో దాంట్లో మనకేందంటే తొందరగా చిట్ లిఫ్ట్ తీసుకోవడానికి మనకేందంటే 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి సార్. ఇది ఒకటేందంటే ఫస్ట్‌లో ఏదైనా మనకేందంటే కాంపిటీషన్ ఉంటుందండి. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్‌కొచ్చేసి సెకండ్ కంపెనీ చిట్ ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్‌కొచ్చేసరికి కాంపిటీషన్స్ అనేది మీకు హెవీగానే ఉంటాయి. ఎందుకంటే 0.7% అనేది మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పడుతుంది కాబట్టి ఎవరికైనా ఏందంటే డెబిట్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏందంటే కావాలని కోరుకుంటారు. సో అలాంటప్పుడు ఏందంటే ట్రాఫిక్ ఎక్కువ ఉండడం వల్ల మనకేందంటే రావచ్చు, రాకపోవచ్చు. అంటే ఎవరికో బై లక్, డిపెండ్ ఆన్ లక్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి సో కంపల్సరీ అంటే మనకేందంటే చాలామందికి ఇక్కడ ఇది కట్టాలి అండ్ చిట్టి కట్టాలి అనుకున్నప్పుడు 2 పాసిబిలిటీ కాదు కాబట్టి వెంటనే కావాలన్న రిక్వైర్మెంట్‌తో చాలామంది కాల్ చేస్తూ ఉంటారు. సో వెంటనే అనేది పాసిబుల్ అనేది ఇక్కడ మనం వెయిటింగ్ అనేది కంపల్సరీ ఉంటది. ఇది ఆన్‌లైన్‌లో జరుగుతుంది. ఎవ్వరు కూడా మనకేందంటే కమిట్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ లేదండి. సో 5, 6 మంత్స్‌లో కంపల్సరీ ఆ డ్రా అనేది కొద్దిగా కాలం అనేది జరగాల్సి వస్తుంది. సో అప్పటిదాకా వెయిట్ చేయలేని వాళ్ళ కోసం ఏందంటే 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి సార్. ఒకటంటే వేకెంట్ చిట్ తీసుకోవడం. అంటే కొంతమంది ఏందైతే 6 మంత్స్, 7 మంత్స్ కట్టి బ్రేకప్ అవుతారో, ఆ స్థానంలో అంటే 6 మంత్స్ ఒకటేసారి జాయిన్ అయితే మీకు ఇక్కడ ఏమవుతుందంటే వేకెంట్ తీసుకోవడం వల్ల అక్కడ కాంపిటీషన్ పీరియడ్స్ అనేది కంప్లీట్ అయిపోతుంటాయండి అన్నీ కూడా. మనం ఒకటేసారి బల్క్ కట్టేసి మనం ఓపెన్ యాక్షన్‌కి దగ్గరికి వచ్చేస్తాం. సో అక్కడేందంటే ఇక్కడ అయితే కొత్తదైతేనేమో మీకు 5 మంత్స్, 6 మంత్స్ టైం పడుతుంది. సో వేకెంట్ తీసుకుంటే మీకేందంటే మీకు 2 మంత్స్, 3 మంత్స్‌లో మనకి ఓపెన్ కన్నా ఆప్షన్ ఉంటుంది. లేదంటే ఆ పీరియడ్‌లో కాంపిటీషన్ అనేది తక్కువుంటుంది. సో మనకైతే తొందరగా వచ్చే ఛాన్సెస్ అనేది మనకు వేకెన్సీ వల్ల ఛాన్సెస్ అయితే ఇక్కడ లభిస్తాయి. ఇది ఒక ఆప్షన్ అండి. నెక్స్ట్ ఏంటంటే షార్ట్ టర్మ్ చిట్స్. దీని ఏంటంటే ఈఎంఐ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు 25 మంత్స్, 30 మంత్స్ తీసుకున్నట్టయితే ఈఎంఐ ఎక్కువగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే అక్కడ తక్కువ మంది మెంబర్స్ ఉంటారు కాబట్టి మీకేంటంటే 4 మంత్స్, 5 మంత్స్‌కే ఓపెన్ అయితాయి చిట్. సో అక్కడ కూడా ఎక్కువ టైం పట్టదు కాబట్టి ఏంటంటే మీ సెలక్షన్‌లో షార్ట్ టర్మ్ చిట్ ఆప్షన్స్ తీసుకున్నా కూడా మీకేంటంటే తొందరగా బిడ్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే 30 మంత్స్, 25 మంత్స్ అయితే ఏవైతే ఉన్నాయో ఆ చిట్స్‌ని మీరు సెలెక్ట్ చేసుకున్నారనుకోండి మీకు తొందరగా వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ తొందరగానే కంప్లీట్ అయిపోతుంది చిట్ కూడా. సో మనకి ఈఎంఐ తక్కువగా రావాలి, కంపల్సరీ తొందరగా రావాలి అనుకున్నప్పుడు మాత్రం మీకు వేకెంట్ చిట్ ఆప్షన్ తీసుకున్నట్లయితే కంపల్సరీ ఏంటంటే ఫైటింగ్ అదేంటంటే కాంపిటీషన్ ఫైట్ అనేది కంపల్సరీ అయిపోతుంది. 6 మంత్స్, 7 మంత్స్‌కి అయిపోతుంటాయి. సో ఆ టైంలో మీకేందంటే ఓపెన్‌కి దగ్గరకొస్తారు కాబట్టి మీకు ఈజీగా, సులభంగా రావడం జరుగుతుంది. అంటే మీకు ఇది టోటల్‌గా ఆన్‌లైన్‌లో కపిల్ మాత్రం మీకేందంటే ఆన్‌లైన్ సిస్టమ్ ఉంటుందండి. ఇది డిపెండ్ ఆన్ లక్ మీద ఆధారపడి ఉంటుంది. మీరు స్టార్టింగ్ నుంచి ఏ ప్రాబ్లమ్ అయినా మీకు తొందరగా సాల్వ్ కాదు కాబట్టి కొద్దిగా వెయిట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కంపల్సరీ మీరు వెయిట్ చేసుకున్నట్లయితే మీకు ఒక సెకండ్ మంత్ కాకుండా రిమైనింగ్ మొత్తం కూడా మీకు ఏదో ఒక పర్సన్స్ కంపల్సరీకి వెళ్ళిపోతుంది కాబట్టి మీకు కంపల్సరీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకోటేంటంటే 50 మెంబర్స్‌కి 15 మెంబర్స్ కూడా కాంపిటీషన్‌కి రారు. అందులో 25 మంత్స్, 15 మెంబర్స్ ఇట్లా తక్కువ మంది కాంపిటీషన్‌కి వస్తారు కాబట్టి మీకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్‌పై ఉన్నటువంటి మొబైల్ నెంబర్‌కి డయల్ చేయండి. దీని యొక్క పూర్తి వివరాలు అందించడం జరుగుతుంది. సో మొదటిసారి మా ఛానల్‌ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోకి లైక్ చేయండి. థాంక్ యూ.